ప్రియమైనటువంటి సువార్త స్రవంతి ప్రేక్షకులకు ప్రభువును నా సొంత రక్షణ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన పుణ్యములో మొట్టమొదటి నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనం చెల్లించుకుంటున్నాను. అదే సమయంలో మీకందరికి కూడా నా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక వాక్యం మాత్రం ధ్యానించిన తర్వాత ఎవరైతే ఈ మినిస్ట్రీస్కి స్పాన్సర్గా ఉంటున్నాడో మహంత్ ఐజక్ చార్లెస్ ఫిన్నీ, ఆయన ఒక 20 నిమిషాలు మీతో వాక్యం పంచుకుంటాడు. దయచేసి వాక్యం వినాలని మిమ్మల్ని మరి ఎంతగానో ప్రార్థిస్తుంటున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే ఒక మాట మనం చూసుకుంటాం. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుని చూచి దగ్గరకు పిలిచి నిలిచిండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడిలోనే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రేమ కలిగిన జీవం గల మా తండ్రి, పరిశుద్ధుడైన నా గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పుణ్యనామాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. చదవబడిన లేఖన భాగాలను బట్టి నీకెంత వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ లేఖన భాగాలు నాతో మాట్లాడండి, కృప చూపించండి, సహాయం చేయండి. ప్రతి విషయంలో మీరు బాధ్యత వహించి నామచ్చి మహింపరుచుకుంటారని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క లేఖన భాగాలను గమనించినప్పుడు ఈ యొక్క యోహాను భక్తుడు మాత్రమే ఈ యొక్క వాక్యాన్ని రాస్తున్నాడు. కారణం, యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క రొమ్మును అనుకున్నట్టు దైవజనుడు, భక్తుడు, యేసును ఎంతగానో ప్రేమించినట్టు వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభు కూడా యోహాన్ని అత్యధికంగా ప్రేమించినాడు. కొండ మీద రూపాంతరం పొందినప్పుడు కూడా యాకోబు, యోహాను, పేతురు తప్ప ఇంకెవరు అక్కడ లేరు. కనుక ఆయన యొక్క యోహాన్ని ప్రేమించుటగా నేను చూడగలం. రెండోది, యోహాను మరణం పొందడం కూడా యేసు ప్రభు చెప్పడానికి నేను గమనించి చూసినప్పుడు ఆయన యొక్క మరి ఉద్దేశం జరగబో వాటిని ఆయనకి పద్మాస దీపంలో చూపించాలనే ఉద్దేశంతో ఆయన హత్సాక్షి కాకుండా ఆయన మరి పద్మాస దీపంలో వేయబడి అక్కడ పరమార్థ జ్ఞాని అయినట్టు యోహాను పరలోక మర్మాలన్నీ గ్రహించి వ్రాసి నీ కొరకు నా కొరకు యుగాంతమందు ఉంటే మనకందరికి కూడా జరగబో వాటన్నిటి కూడా చాలా చక్కగా రాసినట్టు భక్తుడు ఈ యొక్క యోహాను భక్తుడు. ఈయన మొదటి యోహాను పత్రిక, రెండో యోహాను పత్రిక, మూడో యోహాను పత్రిక ఆయన రాసినట్టుగా అందరూ భావిస్తారు. కారణం ఏంటంటే ఆయన రాసిన వాటిల్లో యోహాను సువార్తలో కూడా చూస్తే యోహాను సువార్తలు కూడా అందరూ మరి ఉండేటువంటి ఈ యొక్క గ్రంథకర్తలు 4 సువార్తలు రాసిన వాళ్ళు కూడా మరి ఆయనకు పుట్టుకని గురించి రకరకాలుగా రాసుకొని వస్తే యోహాను మాత్రం ఈ విధంగా రాస్తుంటున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్దను, వాక్యం దేవుడైనను, ఆ వాక్యమే మన మధ్య శరీరధారిగా నివసించెను. కనుక ఆయన నిజంగా దేవుడు కనుక ఆ యొక్క దేవుని వద్ద ఉన్నటువంటి వాక్యమే ఈ లోకానికి నరశరీరిగా వచ్చినట్టుగా ఆయన రాస్తుంటున్నాడు. కనుక అయ్యమ్మ ఏ దేవునిప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు మాత్రం తన యొక్క విధిని చక్కగా నెరవేర్చిన వాడిగా కనబడుతున్నాడు. కారణం ఏంటి? ధర్మశాస్త్రం ఏమి వ్రాయబడింది? నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని ఉంటే, మరి ఈ రోజుల్లో బిడ్డలు తల్లిదండ్రులు సన్మానించే పరిస్థితులు కనబడట్లేదు. కారణం, అప్పటికి యోసేపు గారు అంటే మరియమ్మ గారి భర్త అంటే యోసేపు గారు చనిపోయినందువలన ఆమె వైధవ్యంగా ఉన్నప్పుడు ఆమె కుమారులు ఆమెను గురించి మరి శ్రద్ధ తీసుకుంటారో లేదో అని ఆయన ముందుగా యోచించి తన్ను ప్రేమించిన మరి తన సహోదరుడిగా ఉన్నటువంటి యోహానును మరి పిలిచి ఇదిగో నీ తల్లిని అని ఆయనకి ఒప్పగించడంలో కారణం ఏంటంటే తల్లి పట్ల ఆయనకుంటే జాగ్రత్త, బాధ్యత. కనుక ఈ రోజుల్లో తల్లిదండ్రుల పట్ల బాధ్యత కుమారులకు లేదు. కనుక ఎందుకని మరి ఆ యొక్క నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూస్తే, నీవు దీర్ఘాయుష్మంతుడు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని 12వ వచనంలో చాలా చక్కగా రాస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని
సన్మానింపుము. కనుక ఈ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను ఆయన తూచా తప్పకుండా రాయటాన్ని నీవు పాటించడాన్ని నేను చూసినప్పుడు తన తల్లి పట్ల దేవునికి యేసుక్రీస్తు ప్రభుకి, అంటే దేవుడేంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎంత జాగ్రత్త వహిస్తున్నాడు. కనుక మార్కు సువార్త 7వ అధ్యాయంలో చూస్తే ఈ మాటని నేను చూడగలం. నా వల్ల నీకేది ప్రయోజనమో అది కుర్బాను అని చెప్తున్నారు ఈ రోజుల్లో. కనుక నేను నీకేదన్నా సహాయం చేయగలనంటే దాన్ని కుర్బాను అంటున్నాడు, అంటే దేవార్పితం. కనుక మరి ఈ రోజుల్లో వృద్ధాప్యుల నుండి తల్లిదండ్రులు పోషించేదానికోసమై బిడ్డలు ఎంతగానో మరి పాకులాడుతున్నారు. తల్లిదండ్రులు ఎంతగానో పాకులాడి ఆ బిడ్డల్ని ప్రయోజకులు చేస్తే, ప్రయోజకులైన తర్వాత బిడ్డలు మరి ఏం చేస్తున్నట్టు తల్లిదండ్రులని విడిచిపెడుతున్నారు. నేను మరి తోటపల్లి గూడూరు మండలంలో పనిచేస్తున్నప్పుడు ఆ సౌత్ ఆములూరు అంటే గ్రామంలో మరి అక్కడ ఒక సబ్ సెంటర్ ఉంటుంది, అది ఊరు వెలుపట ఉంటుంది. కనుక అక్కడ వచ్చేసి ఒక మరి పశువుల హాస్పిటల్ ఉంది, అక్కడ హై స్కూల్ ఉంది, కనుక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంది. ఇంకా అవన్నీ అక్కడ ఉన్నప్పుడు నేను అక్కడ కూర్చొని మరి మాట్లాడుతూ ఉండే పరిస్థితుల్లో ఒక ఆయన తెల్ల గూడలు వేసుకొని వచ్చి ఆడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత చూస్తే చాలా బాగా బ్రతికినోళ్ళలాగా ఉన్నాడు. కనుక నేను ఆయన అడిగాను, అయ్యా ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు, ఏ ఊరు మీద అంటే ఆయన అంటున్నాడు, అయ్యా నాది పడవడపల్లిలో, నేను ముత్యాల వ్యాపారం చేసి బాగా సంపాదించి దగ్గరగా 10 ఎకరాల దాకా సంపాదించినాను. నాకు 3 కుమారులు ఉన్నారు, ఒక కుమార్తె ఉంది. కనుక నేను వాళ్ళకి మంచి బిల్డింగ్ కట్టించాను. ఒక్కొక్కరికి వచ్చేసి ఒక 3 ఎకరాలు ఇచ్చాను, అమ్మాయికి కూడా 1 ఎకరా ఇచ్చాను. ఇంత ఇచ్చిన తర్వాత ఈ వృద్ధాప్యంలో మరి నాకు భోజనం పెట్టేదానికి వాళ్ళు సనుక్కొని ఒకరి మీద ఒకరు వేసుకొని వంతులు వేసుకొని ఆ కూడు పెట్టలేని పరిస్థితుల్లో మరి ఇక్కడుండి వీళ్ళ చేత ఈ అవమానాలు పొందేదానికంటే కూడా ఎందుకు అట్టడానికి పోయి అడుక్కొని తిని అక్కడనే చనిపోతే ఎవరో ఎత్తే పారైపోతారా అని ఆయన ఎంతగానో వాపోయినాడు. ఎంత సంపాదించాడు, కొన్ని లక్షలు సంపాదించి బిడ్డల చేతిలో పెడితే చివరికి ఏం చేశారు, బిడ్డలు వదిలేశారు గాలికి. కనుక నువ్వు ఎటపోతే మాకెందుకులే అని ఆ తండ్రిని వదిలేస్తే ఆయన మరి అడుక్కుంటా మరి ఆ ఊరికి వచ్చాడు. కనుక ఎందుకు చెప్తున్నంటే ఈ రోజుల్లో తల్లిదండ్రుల పట్ల బిడ్డల యొక్క ప్రవర్తన ఎట్టుందంటే, నా వల్ల నీకు ఏది ప్రయోజనమో అది కుర్బాను అని చెప్పి దేవార్పితం అని, అంటే దేవుడికి ఇచ్చేసాం కనుక దీని మీద నీకేం హక్కు లేదు, కనుక దాని మీద నాకు హక్కు లేదు, నీకు లేదు, నాకున్న డబ్బు దేవునికి ఇచ్చేసాను కాబట్టి అది కుర్బాను అని చెప్పి ఈ రోజుల్లో తప్పించుకుంటున్నారు. కనుక అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అయితే ఆయన మరి నిజంగా ఆ శిలుమ్రారు మీద ఉండి దగ్గర నుండి శిష్యుని చూచి ఆ తల్లిని చూచి ఆ తల్లిదండ్రుడు, అమ్మ ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను కనుక నేను ఉంటే ఒకవేళ నీకేం మేలు చేసి ఉండేవాడు కానీ నేను సర్వలోకుల పాప పరిహారార్థమై అపరాధ పాప పరిహారార్థములుగా ఈ కలవరి కొండ మీద 3 మేకుల మధ్య వేలాడుతున్నాను కనుక నేను నిస్సహాయుడు కనుక అందుకని చెప్తున్నాను, నా బాధ్యతని ఇదిగో నాకు మరి సహోదరుడు లాంటి నా శిష్యుడు ఏమిటి యోహాను చేతిలో నిన్ను పెడుతున్నానమ్మా, కనుక ఇదిగో నీ తల్లి అని యోహానుతో చెప్పినప్పుడు యోహానుతో ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడని యోహాను చూపించి మరియమ్మతో చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశాడు, ఇమీడియట్లీగా దేవుని మాట మీద యేసుక్రీస్తు మాట మీద ఆ యొక్క శిష్యునికి ఎంత విశ్వాసం ఉందో కానీ అప్పుడు వెంటనే ఆయన చూస్తున్నాలే రేపు చూస్తున్నాలే అమ్మ రేపు నేను మా ఇంటికి తీసుకుపోతానని చెప్పట్లే. వెంటనే ఆ మాట ఎప్పుడైతే ఆయన నోట్లోంచి బయటకు వచ్చిందో వెంటనే తన తల్లిగా ఆయన్ని స్వీకరించడాన్ని నేను చూడగలం. కనుక దేవుడు ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చినటువంటి వాడు. పాపం చేయబడుతున్న స్త్రీని మరి పట్టుకొని తీసుకొచ్చి మరి ఆ మధ్యలో నిలబెట్టి అదిగో ఈమె ధర్మశాస్త్రం ప్రకారం తప్పు చేస్తుంది కనుక ఈమెని రాళ్లతో కొట్టమని ధర్మశాస్త్రం కనుక ఈమెని రాళ్లతో కొట్టి చంపేదమా అని వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఏం చేశాడు, వంగి నేల మీద రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు, ధర్మశాస్త్రంలో నుండి ఆ యొక్క పదాజ్ఞల్ని రాస్తున్నాడు. నేల మీద ఏం చేస్తున్నాడు చూశాడు, ఆయన రాస్తున్నాడు, ఇదిగో ధర్మశాస్త్రంలో నీకు నీ దేవుడని హోమం తప్ప ఇంకెవరిని నువ్వు రొక్కకూడదని అవన్నీ రాస్తున్నప్పుడు అన్నవాళ్ళు చూస్తున్నారు. కనుక వాళ్ళు ఆయన చెప్పాడు, మీలో నీతిమంతుడు పాపం చేయనివాడు ఎవడైనా ఉంటే ఒకడు మొదట రాయి వేస్తే తర్వాత మీరందరూ రాళ్ళతో కొట్టి చంపండి అన్నప్పుడు వాళ్ళ యొక్క చిట్టా అంతా అక్కడ రాస్తున్నప్పుడు వాళ్ళు చూసినప్పుడు ఏం చేశారంటే, అరే ఇదిగో ఈయన నేల మీద
ఆ సమస్తాన్ని రాస్తున్నాడు కనుక ఆయనకి మరుగైంది ఏది కనుక ఒకళ్ళని నీతి ముద్ర రాయేస్తే వెంటనే ఇదిగో నీ పాపం అని చెప్పి ఈ 10 మందిలో బట్టబయలు చేసి నా పొరుగాడు తీస్తాడని ఒకరిపాటికి ఒకరు వెనక తప్పుకొని వెళ్ళిపోవటం నువ్వు నేను చూడగలం. మరి వెళ్ళిపోవటం నీవు నేను చూడగలం కనుక ఎవరా మీద రాయేలా చివరికి ఉంది ఎవరుండు అమ్మ ఒకటే ఉండదు. ఆ అమ్మను చూసి అడిగాడమ్మా ఎవరు నేను శిక్షించలేదా, నన్ను ఎవరు నా జోలికి రాలేదా అన్నప్పుడు ఆమె నేను కూడా నీ శిక్షించను క్షేమంగా వెళ్ళమని ఆమెను పంపిట నేను చూడక అమ్మ చాలా వర్తమానం ఉంది టైం లేదు కనుక ఫిన్ని ఇప్పుడు మాట్లాడతాడు కనుక ఫిన్ని వర్తమానం విందాం. కనుక మరి నా మనవడు 5 సంవత్సరాలు 5 నెలలు ఆ పిల్లవాడు ఈ ఫిన్ని మినిస్ట్రీస్కి రెస్పాన్సర్డు అతనే ఈ యొక్క మినిస్ట్రీస్ అంతా కూడా నడిపిస్తున్నాడు కనుక ఆ బిడ్డ వాక్యం చెప్పాలని ఆశపడినాడు. అందును బట్టి ఆ సిలువ మీద మాట్లాడిన మాటలు ఆయన సమాధి వరకు ఆయన లేచేంత వరకు కూడా ఒక తనకి తెలిసిన విధంగా ఈ వాక్యం చెప్తున్నాడు కనుక ఈ వాక్యాన్ని మీరు విని మీరు ఆ బిడ్డను దీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన జీవం గల మా తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, నీ ఘన శ్రేష్ఠ వందనాలు తండ్రి. మానవ హద్దుబాట్లు విత్తబడిన వాక్యం నీరు కట్టండి, ఫలింపజేయండి, సహాయం చేయండి, ప్రతిష్ట మీరు బాధ్యత వహించి నా మంచిని మయంపరుచుకుంటారని యేసునామములో అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఫిన్ని వాక్యం చెప్తాడు, మనందరం విందాం. God bless us today. We are praising you in the name. Whoever is sick, anything, you heal with your name of Lord. Jesus Christ's name. Luke chapter 26, chapter 32-43 verses. As soldiers were leading Jesus upward, they met a man Simon of Cyrene, a person who carried the cross for Jesus. The others, Susan, was also led out to that with Jesus. They came to a place called the Shukl. They crucified Jesus and 2 criminals, one on his right and one on his left. Said, forgive them, Father. They don't know what they're doing. So God blesses every day to us. దేవుడు ప్రతి దినాన్ని మన కొరకు ఆశీర్వదిస్తున్నాడు. He had died for our sins. ఆయన మన పాపముల కొరకు మరణించాడు. God's the power. దేవుడు శక్తి అయి ఉన్నాడు. Strength. ఆయన బలమై ఉన్నాడు. Light. ఆయన వెలుగై ఉన్నాడు. And the answer. ఆయన జవాబై ఉన్నాడు. God's the Almighty God, who is the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు అనబడిన దేవుడు సర్వశక్తిమంతుడు. So we should praise God every day and every night. మనం ఆయన ప్రతి పగలు రాత్రి కూడా ఆయన ఆరాధించే వారంగా ఉండాలి. How the God had died, the sun has failed and Jesus had wind. సాతానుడు ఆయన సిలువలో మరణించినప్పుడు సాతానుడు ఓడిపోయాడు. He shouted out. సాతానుడు ఓడిపోయి అరిచాడు. Bigly. చాలా పెద్దగా ఆయన సాతానుడు అరిచాడు. So Jesus had died. ఆయన మన కొరకు మరణించాడు. When his eye drop fell down, ఆయన ఒక కంటికి నీటి చుక్క కింద పడినప్పుడు the earth quickly. The one drop. ఆ యొక్క ఒక్క కంటి నీటి చుక్క కూడా భూమిని కంపించేటట్టు చేసింది. భూకంపము వచ్చింది. The steps were broken off. అక్కడ ఉన్నటువంటి మెట్లు సైతం కూలిపోయాయి. So the Roman soldiers, king also. ఆ యొక్క రోమా సైనికులు కానీ వారి యొక్క అధిపతి కానీ వారందరూ కూడా వణికిపోయారు. The fires, anything. అక్కడ ఉన్నటువంటి అగ్ని మొత్తం కూడా fell down. పడిపోయింది. Any houses, Roman soldiers and Jesus' parents are still there only. యేసు ప్రభు యొక్క తల్లి మరి యేసు ప్రభు సంబంధించిన వారందరూ కూడా అక్కడే ఉన్నారు. Magdalene and Mary, John. మేరీ మగ్దలేనా మరి తల్లి అయినటువంటి మరియమ్మ, యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను అక్కడ ఉన్నారు. So Jesus said to his mother, యేసు ప్రభు వాళ్ళ తల్లితో చెప్పాడు, dear woman, అమ్మా, here is your son. ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. So she said ఆమె చెప్పింది to his son,
ఆ కుమారుడితోటి, dear son, నా కుమారుడా, here is your mother. ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. When they pulled him up to the cross, ఆయన్ని సిలువ నుంచి దించినప్పుడు first they had put the name also. అక్కడ పైన ఒక పేరు అక్కడ సిలువ మీద పెట్టారు. They put the name in INRI. INRI అని దాని మీద సిలువ మీద ఒక లిఖిత పూర్వకంగా పెట్టబడింది. Jesus had a crown of thorns. యేసు ప్రభుకి ముండ్లతో అల్లినటువంటి సిలువని పెట్టారు, కిరీటిని పెట్టారు. With the nails in right, one on his right and one on his left. ఒకటి కుడి చేతిలో ఒకటి ఎడమ చేతిలో మేకులు దిగొట్టబడ్డాయి. They mixed the two into one leg. రెండు కాళ్ళను కలిపి ఒకటిగా పెట్టారు. Then they put a nail. ఆ యొక్క మేకు పెట్టి They pushed it with a hammer. ఆ యొక్క సుత్తితో దాన్ని దిగగొట్టారు. Jesus is crying out. ఆయన ఏడ్చాడు. The loud voice. బిగ్గరగా ఆయన ఏడ్చారు. On the fourth word, నాలుగవ మాటగా he shouted on, ఆయన ఏమని అన్నారు? Eli, Eli, lama sabachthani. ఏలీ ఏలీ లామా సబక్తాని అని చెప్పారు. Father, why did you leave my hand and why you are far away? తండ్రి, నా చేతిని ఎందుకు విడిచిపెట్టావు, నువ్వెందుకు నాకు దూరం అయ్యావు అని ఆయన బిగ్గరగా చెప్పారు. So, who is the God? ఎవరు దేవుడు? ఎవరు? Strength Almighty. ఆయన బలము శక్తి కలిగినటువంటి దేవుడు. Who is the God in the name of Lord? ఎవరున్నారు? యేసు ప్రభువు అని పిలువబడిన వారు Jesus, యేసు the ప్రభువు Christ. మాత్రమే. Jesus Christ of the Nazareth. నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. The God who had died for sins. ఆయన పాపముల కొరకు మరణించాడు. He is only the Jesus. చనిపోయిన ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభువు మాత్రమే. Two thieves, ఇద్దరు దొంగలు, one Jesus. ఒక యేసు ప్రభు. There are not two Jesus, అక్కడ ఇద్దరు యేసు ప్రభువులు లేరు, only one. ఒక వ్యక్తి మాత్రమే. Two thieves. ఇద్దరు దొంగలు ఉన్నారు. Who is he? So God is died, wake up. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు. When he had died, ఆయన చనిపోయినప్పుడు so he asked, "Did he is dead?" One soldier. ఒక సైనికుడు అడిగాడు, ఆయన మరణించాడా అని అడిగాడు. He is dead. ఆయన చనిపోయాడు అని చెప్పారు. Make sure him that throat is spear. చనిపోయింది లేది, ఖరారు చేసుకోమని చెప్పాడు, దేంతో ఈటతో గుచ్చి. They threw it into another soldier. ఆ యొక్క ఈటని ఇంకొక సైనికుడికి ఇచ్చారు. Then he went. ఆయన వెళ్ళి He pushed it into the God's, into his heart. ఆ యొక్క బల్లెమును ఆయన హృదయంలోనికి గుచ్చారు. What happened? అప్పుడు ఏం జరిగింది? The water, the blood, and his foot also came out. రక్తము నీరు బయటికి ప్రవహించింది. So some of the blood fell on the Mary. కొంచెం రక్తం ఎగిరి తల్లి అయిన మరియ మీద కూడా పడింది. Some fell on the Roman soldiers who had pushed the spear into Jesus' heart. ఎవరైతే యేసు ప్రభువు హృదయంలోనికి బల్లెం పొడి కూర్చారో ఆ యొక్క వ్యక్తి యొక్క ముఖం మీద కూడా ఆ యొక్క రక్తం చిందింపబడింది. It had went on his leg and on his eye. అతని యొక్క కాలు మీద కాదు, అతని కంటిలో పడింది. He accepted Jesus. ఆ రక్తము పడిన మరుక్షణమే ఆ సైనికుడు యేసు ప్రభువుని అంగీకరించాడు. When one of the men said, crucify him. ఎవరైతే ఆయన్ని సిలువ వేయండి అన్నారో he also cried out. అతను కూడా ఏడ్చాడు. He touched the blood and the fire. ఆ యొక్క రక్తము అగ్ని కలిసినట్లయింది. So he touched the fire, that's all. ఆ యొక్క అగ్ని అక్కడ తాకింది. When he touched one of them, ఆ
ఆ యొక్క అగ్ని ఒక్కను తాకినప్పుడు he cried out, all of them. అందరు కూడా అరిచారు, They cried out. పెద్దగా ఏడ్చారు. So Jesus didn't hear that. యేసు ప్రభు అయితే ఆ ఏడుపుని వినలేదు. Who is there on the cross with nails with the heart of the spear? ఎవరైతే మేకులు దిగగొట్టబడి హృదయ బల్లెపోటుతో ఉన్నారో ఆ క్రీస్తు ప్రభు. Who is that? ఎవరు అక్కడ ఉన్నది? Jesus Christ of Nazareth. ప్రభు అయిన నజరేయుడైనటువంటి యేసు ప్రభు అక్కడ ఉన్నారు. With the nails ఆ యొక్క మేకులతోటి and the spear ఆ యొక్క హృదయంలో పొడవబడిన బల్లెపు పోటుతోటి and the crown of thorns. ముండ్ల కిరీటం తోటి. It became Friday evening. అప్పటికి శుక్రవార దినము సాయంకాలం అయింది. So they threw out the nails ఆ యొక్క సాయంకాల సమయమున ఆ యొక్క మేకులను తీసివేసి and the crown of thorns, ఆ ముండ్ల కిరీటాన్ని తీసి took Jesus down from with his clothes. యేసు ప్రభువుని ఆయన వస్త్రాలతోటి కిందకి దించారు. Mary is the friend. మరియమ్మ ముందు ఉన్నది. Magdalene and other side John. మగ్దలేని మరియ మరియు యోహాను They are back. వారి వెనక వైపు ఉన్నారు. They are near the legs. వారి కాళ్ళ దగ్గర, యేసు ప్రభు యొక్క కాళ్ళ దగ్గర ఉన్నారు. So it's Sunday. After that they put him into the tomb. ఆ తర్వాత ఆయన తీసుకెళ్లి సమాధిలో ఉంచారు. So it became Saturday. అప్పుడు శనివారం అయింది. It was Sabbath. అది సబ్బాతు దినం. It was also over. అది కూడా అయిపోయింది. ఆ రోజు విశ్రాంతి సబ్బాతు దినం కూడా అయిపోయింది. It was Sunday. అది మరుసటి దినము ఆదివారం. We had wake-ups. ఎవరు లేచారు ఆ రోజు? That Jesus Christ of Nazareth. నజరేయుడైన యేసు ప్రభు శిలువ మరణం నుంచి లేచాడు. Put him into the tomb. He took out his clothes and went and sat on one big stone. Jesus had rose again. యేసు ప్రభు తిరిగి లేచాడు. On the Friday evening, he had pushed a stone also. శుక్రవారం దినం ఆయనకి సమాధిలో ఉంచినప్పుడు ఒక పెద్ద రాతిని అక్కడ ఉంచారు సమాధిని కప్పిపెట్టడానికి. So Jesus had woke up that soul. ఆయన లేచాడు అంతే. So the stone is shaking like a door. ఆ యొక్క పెద్ద రాయి తలుపు ఊగినట్టు ఊగింది. What's happening? The soldiers thought. అప్పుడు సైనికులు అనుకున్నారు, ఏం జరుగుతుంది అనుకున్నారు. Stone had moved again. ఆ యొక్క రాయి పక్కకి దొరలిపోయింది. Here they had put the chain also. వాడు దానికి రాజముద్రతో కూడినటువంటి గొలుసులతో బంధించారు ఆ రాతిని. The one chain was break. ఒక గొలుసు తెగిపోయింది. What's happening? ఏమవుతుంది? Jesus is there. The angel came down from heaven. దేవుని యొక్క దూత ఆకాశం నుంచి దిగి వచ్చింది. Jesus had begged and went away. అప్పటికి యేసు ప్రభువు లేచి వెళ్ళిపోయారు. He was walking in a garden called Gethsemane. He was walking in the garden. ఆయన తోటలో నడుస్తూ ఉన్నారు. So Mary and Magdalene ran over the tomb. మగ్దలేని మరియ And the other Mary, other Mary and the Magdalene. మరియమ్మ మరొక మరియమ్మ మగ్దలేని మరియమ్మ వాళ్ళు సమాధి దగ్గరికి పరిగెత్తి వచ్చారు. So the angel of the Lord came down from heaven. దేవుని యొక్క దూత పరలోకం నుండి దిగి వచ్చింది. He rolled away the stone ఆ యొక్క రాతిని పక్కకు దొర్లింపబడి ఉంది. and sat on it. ఆ యొక్క రాతి మీద దూత కూర్చొని ఉంది. Trembled fear. ఆ యొక్క దూతని చూసి భయపడిపోయారు ఆ సైనికులు. When it's flying and came, ఆ యొక్క దూత దిగి వచ్చేటప్పుడు when it came near the soldiers,
ఆ యొక్క సైనికుల దగ్గరికి వచ్చినప్పుడు what happened? ఏమైంది? They fall down into the death. చనిపోయినట్టు వారు పడిపోయారు. All of them, the Mary and the other Mary and Magdalene are standing. మగ్దలేని మరియా వారు మాత్రమే నిల్చుని ఉన్నారు. The soldiers had fallen like that. చనిపోయినట్టు ఆ సైనికులు పడిపోయారు. He said to the angels, don't fear. దేవుని యొక్క దూత చెప్పింది, భయపడకుడి అని చెప్పింది. I know who you are looking for, who had nailed to the cross. నాకు తెలుసు మీరు ఎవరిని వెతుకుతున్నారో. Who had nailed to the cross, the Jesus. ఏ క్రీస్తుని అయితే సిలువ వేశారో ఆ క్రీస్తుని మీరు వెతుకుతున్నారో నాకు తెలుసు. So it's, how did you know it? ఎలా తెలుసు? It said, I looked down from heaven. ఆ దూతలు పరలోకం నుండి కిందికి చూశారు. So it said, he isn't here. ఆయన ఇక్కడ లేడు అని చెప్పారు. Go and see. వెళ్ళి చూడండి. They ran up the top. అక్కడికి వెళ్ళి అటు ఒక సమాధి దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చారు. They went inside. వాడు వెళ్ళారు లోపల దగ్గర వరకు. So they looked inside. వాడు లోపల చూశారు. Jesus is not there and his body is also not there. యేసు ప్రభువు లేడు, ఆయన యొక్క శవము కూడా అక్కడ, బాడీ కూడా, శరీరం కూడా అక్కడ లేదు. It's dark. అది కొంచెం చీకటిగా ఉంది. Only the statues are there. That's all, angel statues. దేవుని దూతలు అక్కడ విగ్రహాలు అనుకున్నారు. So they went out. వాళ్ళు బయటికి వచ్చేసారు. He's here. He had rose again from the death. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు. Just as he said. ఎలా ఆయన చెప్పాడో అలాగే లేచాడు. Then Mary looked that side. మరియమ్మ And thinking he was a gardener. అనుకుంటుంది అక్కడ ఆయన తోటమాలి అనుకుంటుంది. Not a gardener. ఆయన తోటమాలి కాదు. Who is that? ఎవరతను? Nailed to the cross. That. ఎవరైతే The man. Jesus Christ of Nazareth. మేకులతో కొట్టబడినటువంటి, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు. Who is the God had risen from the death. మన దేవుడు తిరిగి లేచాడు సమాధి He నుండి. praised God for thanking. అందుకే మనం దేవుని స్తుతించాలి. So just as who are lost in the lost sheep, ఎవరైతే తప్పిపోయిన గొర్రెల్లా ఉన్నారో, that's you and me. ఆ తప్పిపోయిన గొర్రెలు నువ్వు నేనే. Jesus is the living God, యేసు ప్రభు సజీవమైన దేవుడు, Almighty ఆయన సర్వశక్తిమంతుడు. God. We are praising now. తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. You blessed us in the morning. ఈ దినం ఉదయకాలాన్ని మీరు దీవించారు. When I came back from, you helped me in my exams. మీ ఎగ్జామ్స్ నుంచి తిరిగి వచ్చినప్పుడు మీరు ఎగ్జామ్స్లో సహాయం చేశారు. Thanks God. తండ్రి మీకు వందనాలు. So we are praising you. మిమ్మల్ని స్తుతిస్తున్నాము. In the lost sheep you have died with your 5 wounds. మీరు మా కొరకు గాయపడి మరణించారు. You are the one man. మీరే ఒక మనిషి. And you have 2 sticks. 2 కర్రల మీద మీరు వేలాడారు. And 3 nails. 3 మేకులతో కొట్టబడ్డారు. Then the 4 gospels you had said. 4 సువార్తలు దాని గురించి మాకు తెలియజేస్తున్నవి. 5 wounds you had, God. 5 గాయాలు మీరు పొందారు తండ్రి. You had seen the darkness until 3 o'clock. సిలువ మీద 9 నుంచి 3 గంటల వరకు మీరు వేలాడారు. 6 గంటల సమయం మీరు వేలాడారు. In the 7 words you speak it. 7 last words you speak it in the cross, God. 7 మాటలను సిలువలో మీరు పలికారు. Or with sick, మేము అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం. paralysis and any head pains, any side pains, any joint pains, and any leg pains, with anyone you watch us. ఎన్ని తలనొప్పి, పెరాలసిస్, కాళ్ళ నొప్పులు, మీరు ఏ విధమైన బాధలతో With knees pain.
మోకాలి నొప్పులతో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం. To heal us with your power. మీ యొక్క శక్తితో మీరు స్వస్థపరచండి తండ్రి. In the name of Lord. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున Amen. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will in heaven. Give us a little bread, forgive us those who sin against us. Do not bring us to test, for those may yield thine is the kingdom, for power and ever. Amen. ఆమేన్.